ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేయనున్నారు. తిరిగి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పంపిణీపైన కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వం ఇసుక పేరుతో నిలువు దోపిడీ చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 8 నుంచి కేవలం లోడింగ్ ఛార్జీలతో ఉచితంగా ఇసుక పంపిణీ చేపడతామన్నారు కొల్లు రవీంద్ర. ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేయబోతున్నారు. తిరిగి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక పంపిణీపైన కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వం ఇసుక పేరుతో నిలువు దోపిడీ చేసిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ నెల 8 నుంచి కేవలం లోడింగ్ ఛార్జెస్ తో ఉచితంగా ఇసుక పంపిణీ చేపడతామన్నారు కొల్లు రవీంద్ర. మొత్తానికి ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని మళ్లీ తెర మీద తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఇసుక దందా కొనసాగిందని అనేక ఆరోపణలు చేసింది అప్పట్లో టీడీపీ నేతలు, ప్రభుత్వం కూడా. ఇప్పుడు వీటన్నింటికీ తిలోదకాలిస్తూ కూడా ఉచిత ఇసుక పంపిణీ విధానానికి మళ్లీ తెరతీస్తున్నారు. కొల్లు రవీంద్ర దీనికి సంబంధించి వివరాలు కూడా అందించారు. కేవలం లోడింగ్ ఛార్జెస్ తోనే ఇసుక ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఎప్పటి నుంచి ఈ ఉచితంగా ఇసుక పంపిణీ చేయబోతున్నారు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి మంత్రికి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? ఉచిత ఇసుక పాలసీని మరొకసారి స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులతోటి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, ఉచిత ఇసుక ఇవ్వకపోవడం వల్ల గత 5 సంవత్సరాలుగా అనేక రకాలైన ఇబ్బందులను ప్రజలతో పాటు కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా పడిన అంశాలను చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఉచిత ఇసుక పాలసీ 2014 నుంచి 2019 వరకు ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుని ఇసుకను పంపిణీ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో తిరిగి మరొకసారి ఆ ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టాలని రాష్ట్రంలో దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఇసుక లేకపోవడం వల్ల ఇసుక మాఫియాని చేశారు అని చెప్పి టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు అనేకం చేసింది. అందులో భాగంగా ఈ ఉచిత ఇసుక పాలసీని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చేందుకు అటు మంత్రులతోటి నిన్న సమీక్ష సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించినటువంటి తుది కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే 7 శ్వేతపత్రాలను విడుదల చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారో అందులో ఇసుక కూడా ఒకటి. సో ఇసుక అక్రమంగా ఎలా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగింది అనే విషయానికి సంబంధించినటువంటి సమీక్ష, గత 2 శ్వేతపత్రాలను మొన్న ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం, ఈ రోజు అమరావతికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు ఇసుకకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తారు. ఉచిత ఇసుక పాలసీని ఆ తర్వాత నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో పూర్తిగా అటు జనసేన కూడా దీనికి సంబంధించి అనేక
పోరాటాలు గత 5 సంవత్సరాల్లో చేసింది. సో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చేందుకు అధికారులతోటి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర సైతం దీనికి సంబంధించి పాలసీ అందుబాటులోకి తీసుకురావడానికి, అలాగే లోడింగ్ ఛార్జెస్ ఎంతవరకు పెట్టాలి, దీనిపైన కూడా ఒక నిఘా వ్యవస్థ అనేది ఉండాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతి.